Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఢిల్లీ క్యాపిటల్స్ అనగానే మనకి ఆ ఫ్రాంచైజ్ కో ఓనర్ గ్రంథి కిరణ్ గుర్తుకొస్తాడు. ఆయన అట్లా ప్యాడల్ లేపి ఒక చిన్న నవ్వు ఉంటుంది ఆయన ఫేస్లో, కానీ ఆ నవ్వు చాలా డేంజరస్గా ఉంటుంది అదర్ టీమ్స్కి. ఈ స్పాయిల్స్ ది పార్టీ ఆఫ్ అదర్ టీమ్స్ అని చెప్పి ఆయనకు ఒక రెప్యుటేషన్ కూడా వచ్చింది. బట్ వాట్ ఎవర్, ఢిల్లీ క్యాపిటల్స్ హ్యావ్ డన్ వెల్ లాస్ట్ సీజన్. మంచి టీంని పిక్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అయినప్పటికీ చివరికి వచ్చేసరికి కొంచెం దెబ్బతిన్నారు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్, నాట్ లాస్ట్ మ్యాచ్, మస్ట్ విన్ మ్యాచ్ అగేన్స్ట్ ముంబై. ఆ మ్యాచ్లో ఓడిపోవడంతో వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటాయి. సో నేరలీ దే మిస్డ్ ప్లే ఆఫ్స్. 4 సీజన్ల నుంచి వాళ్ళు ప్లే ఆఫ్స్కి రావట్లేదు. అంతకుముందు వరుసగా 3 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. 2020లో ఫైనల్ కూడా వెళ్ళారు. కానీ ఆఫ్ లైట్ ఆ టీమ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. లాస్ట్ సీజన్ దే హ్యావ్ షోన్ దట్ ప్రామిస్. అండ్ ఈసారి వాళ్ళ రిలీజెస్ అండ్ రిటెన్షన్స్ విషయంలో దే హ్యావ్ డన్ రియలీ వెల్. దే హ్యావ్ బిన్ వెరీ వెరీ స్మార్ట్ ఎనఫ్. బాగా చేశారు. అండ్ ఈసారి కూడా వాళ్ళు ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఇండియన్ కోర్ బాగుంది. ఎందుకంటే అక్కడ అక్షర్ పటేల్, రాహుల్, కుల్దీప్ యాదవ్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. నటరాజన్ ఉన్నాడు, తర్వాత విప్రాజ్ నిగమ్, కొత్త వాళ్ళు. సో దే ఆర్ లుకింగ్ గుడ్ యాజ్ ఇట్ ఈస్. బట్ కొన్ని గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే వాళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ యూనిట్ బిల్డ్ చేసుకునే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ కోచ్ హేమంగ్ బదాని పెద్ద అంటే హై ప్రొఫైల్ కోచ్ కాదు అతను, బట్ హీ హాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్ ఇన్ టీఎన్పిఎల్. సో హేమంగ్ బదాని అండ్ వేణుగోపాలరావు కాంబినేషన్ లాస్ట్ సీజన్ కూడా దే హ్యావ్ డన్ వెల్. ఈసారి కూడా వాళ్ళు చాలా స్మార్ట్గా రిలీజ్ చేసిన విధానం బాగుంది. అండ్ దే హ్యావ్ గాట్ ఏ గుడ్ అమౌంట్. వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు. ఎవరైనా రిలీజ్ చేశారు? ఫ్యాఫ్ డూప్లెసీ, జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి అయితే వాళ్ళు 9 crores పెట్టారు. సో 9 crores పెట్టిన మెగ్గర్ని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చింది. అలాగే సదికుల్లా అటల్ అనే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, అతనికి 1.5 crore పెట్టారు. డొనోవన్ ఫెరెరాని ట్రేడ్ చేశారు. నితీష్ రాణాని తెచ్చుకున్నారు. సో అది ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్. ఎందుకంటే నితీష్ రాణా ఇస్ లోకల్ బాయ్, ఢిల్లీకి చెందినవాడు. సో నితీష్ రాణాని తీసుకురావడం వాళ్ళకి ఇండియన్ కోర్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం. అండ్ మోహిత్ శర్మ కూడా ఒక 2 crores అంతే పెట్టారు. మోహిత్ శర్మని కూడా రిలీజ్ చేశారు. సో వాళ్ళకి 21.8 crores, ఆల్మోస్ట్ 22 crores ఉంది. 8 slots వాళ్ళు ఫిల్ చేయాలి. 8 slots ఫిల్ చేయాలి. దాంట్లో 5 ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి. సో ఫారిన్ ప్లేయర్స్ కోసం వాళ్ళు ఎక్కువగా షాపింగ్ చేయాల్సి ఉంది. ఫారిన్ ప్లేయర్స్ మీకు యాక్చువల్గా ఇండియన్ ప్లేయర్స్ పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరు. సో వీళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్సే మంచి మంచి ప్లేయర్స్ మీకు ఆప్షన్లో కనిపిస్తున్నారు. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవాళ్ళు, లేకపోతే ఆప్షన్లో జాయిన్ అయ్యేవాళ్ళు, యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆప్షన్ టేబుల్ మీదకి వచ్చే వాళ్ళతో పాటు కొంతమంది వేరే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటే, సో ఫారిన్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి 5 ఫారిన్ స్లాట్స్ ఫిలప్ చేసే అవకాశం ఉన్నట్టు, కాబట్టి వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు ఎవరిని రిటైన్ చేసిన వాళ్ళలో ఐ థింక్ యంగ్ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళు అజయ్ మండల్ అనే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అంటే అతను అక్షర్కి బ్యాకప్గా ఉంటాడు. అతని ఛత్తీస్గఢ్కి చెందినవాడు. అతని నెంబర్స్ చాలా బాగున్నాయి. ఇది జెన్యున్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అతన్ని రిటైన్ చేసుకున్నారు. మాధవ్ తివారీ, అతను కూడా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. సో అతన్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ టైం అతను డెబ్యూ ఇచ్చారు, ఒకటే మ్యాచ్ ఆడాడు. అదే ఆ ఇంపార్టెంట్ మ్యాచ్లో మరి బుమ్రాకి దొరికిపోయాడు. సో అతను కూడా ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ లాగా ఉన్నాడు, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. సో వాళ్ళు ఆ మల్టీ స్కిల్ ప్లేయర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రిటైన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళని చేస్తున్నారు. అండ్ విప్రాజ్ నిగమ్ కూడా యూ కెన్ బ్యాట్ వెల్. అతని లెగ్ స్పిన్తో పాటు బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తారు మనకు తెలుసు. సో ఎవరైతే యంగర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఈ మల్టీ స్కిల్ ప్లేయర్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. సమీర్ రిజ్వీ ఇస్ ఆల్రెడీ దేర్. సమీర్ రిజ్వీ లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు. 150 ఎంతో స్ట్రైక్ రేట్, కొన్ని మ్యాచ్లు 5-6 మ్యాచ్లు ఆడాడు. హెస్ డన్ వెల్. సో వాళ్ళకి ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది. సమీర్ రిజ్వీ లాంటి బ్యాకప్స్ కూడా వాళ్ళకి క్లియర్గా ఉన్నాయి. సో వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ 11 ఎలా ఉండొచ్చు ఇప్పుడున్న టీంతో, అంటే రిలీజెస్ తర్వాత కొంతమంది రిలీజ్ చేసిన తర్వాత ఉన్న టీం కూడా బాగా అనిపిస్తుంది. మనం చూద్దాం. మనం ఇప్పుడున్న టీంలో మీకు అక్కడ కేఎల్ రాహుల్ కెన్ ఓపెన్ విత్ అభిషేక్ పటేల్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. నితీష్ రాణా కెన్ కమ్ అట్ నెంబర్ 3, కరుణ్ నాయర్ at 4, 5లో అక్షర్ పటేల్ కెప్టెన్, స్టబ్స్ at 6, అశుతోష్ రాణా ది ఫినిషర్ at 7, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా,
కుల్దీప్ యాదవ్ అండ్ నటరాజన్తో సహా. సో వీళ్ళకి చాలా సార్టెడ్గా ఉంది ఈ 12 మాత్రం. దాంట్లో మీకు 3 సీమ్ బౌలింగ్ ఆప్షన్స్, మీకు 3 పేసర్స్ ఉన్నారు, కుల్దీప్, విప్రజ్ అండ్ అక్షర్ పటేల్. సో 6 బౌలింగ్ ఆప్షన్స్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ స్టబ్స్ అండ్ నితీష్ ఆల్సో కెన్ బౌల్. సో వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అక్కడ. బ్యాటింగ్లో కూడా విప్రజ్ అండ్ స్టార్క్ కెన్ బ్యాట్ వెల్ అట్ 8 and 9. సో 8, 9 వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే వీళ్ళలో ఇప్పుడున్న దాంట్లో ఒకవేళ పొరెల్, నితీష్, కరుణ్ నాయర్లో ఎవరైనా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోతే సమీర్ రిజ్వీ ఇస్ దేర్ ఆల్రెడీ పాటు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కేవలం 3 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ మనం చూసిన ఈ 12లో కూడా 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. దే కెన్ హ్యావ్ 1 గన్ బ్యాట్స్మెన్ హూ కెన్ బి వెరీ గుడ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఒక మంచి మిడిల్ ఆర్డర్లో లేకపోతే ఓపెనింగ్ ఒక ఫారిన్ ప్లేయర్ని తెచ్చుకునే అవకాశం వాళ్ళకు ఉంది. ఎందుకంటే 3 ఫారిన్ ప్లేయర్స్ మిగిలారు కాబట్టి వితౌట్ హ్యావింగ్ ది 4th ఫారిన్ ప్లేయర్ ఆల్సో దిస్ టీమ్ ఇస్ లుకింగ్ గుడ్. సో 4th ఫారిన్ ప్లేయర్ కనుక వీళ్ళు యాడ్ చేసుకుంటే మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎవరైనా ఇప్పుడు పొరెల్ కానీ, నితీష్ కానీ, నాయర్ కానీ ఎవరైనా బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనుకోండి, దే కెన్ రీప్లేస్ విత్ ఎ ఫారిన్ ప్లేయర్. అలాగే మీరు చెమీరాని మనం పెట్టాం. చెమీరా నీడ్ నాట్ బి ఎ రెగ్యులర్ థింగ్. ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర. ముఖేష్, స్టార్క్ అండ్ నటరాజన్ కనుక వాళ్ళు ఆ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటే యూ కెన్ హ్యావ్ అనదర్ ఫారిన్ ప్లేయర్ ఇన్ ది 11 ఇట్ సెల్ఫ్. వాళ్ళకి బ్యాటింగ్ లైనప్లో ఇంకొక ఫారిన్ బ్యాటర్ కానీ ఆల్రౌండర్ కానీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ మనకు అనిపిస్తున్నాయి. బికాజ్ నటరాజన్ ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు. లాస్ట్ సీజన్ హేమక్ బాదాని క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు స్టార్ స్పోర్ట్స్కి. ఏంటంటే లాస్ట్ సీజన్లో అతను 11 crores పెట్టుకుని ఒక మ్యాచ్ ఆడించామంటే ఏదో అతను పక్కన పెట్టామని కాదు, అంత అమౌంట్ పెట్టి ఎందుకు పక్కన పెడతాం. అతను హీ వాజ్ నాట్ ఫిట్. మధ్యలో మళ్ళీ ఫిట్ అయ్యాడు, మళ్ళీ అతను ఇంజరీ అయింది, అందుకని అతను ఆడలేదు. ఇప్పుడైతే ఫిట్గా ఉన్నాడు. ఐ థింక్ ఈజ్ ప్లేయింగ్, ఈ ప్లేడ్ TNPL అండ్ ఆల్సో ప్లేయింగ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్ ఫర్ తమిళనాడు. సో నటరాజన్ ఎప్పుడైతే ఫిట్ అయ్యాడో వాళ్ళకి అతను యార్కర్స్తో అతను డెత్ బౌలింగ్ని అతను చూసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ముఖేష్ కుమార్ ఈజ్ దేర్, ఆల్రెడీ ఏ ప్రూవెన్ పర్ఫార్మర్. అండ్ స్టార్క్. సో చెమీరా ఇస్ దేర్. అండ్ ఆల్సో ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఏ ఫారిన్ ఆల్రౌండర్ అండ్ ఏ ఫారిన్ బ్యాటర్. సో దీంతో ఏంటంటే ఆ టీంకి ఒక కంప్లీట్ లుక్ వచ్చే అవకాశం ఉంది. సో 5 ఫారిన్ ప్లేయర్స్లో వాళ్ళు ఫాస్ట్ బౌలర్, స్పిన్ బౌలింగ్ విషయంలో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 3 గన్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు, అక్షర్, కుల్దీప్ అండ్ విప్రజ్. ఒకవేళ విప్రజ్ని రీప్లేస్ చేయాలనుకుంటే వాళ్ళకి అజయ్ మాండల్ ఉన్నాడు కాబట్టి ఇంకొక ఇండియన్ స్పిన్నర్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఫారిన్లో స్పిన్నర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ బౌలర్స్, ఫారిన్ ఆల్రౌండర్స్ అండ్ ఫారిన్ బ్యాటర్స్ 5 స్లాట్స్ని దానికోసం కేటాయిస్తే సరిపోతుంది. అండ్ మెయిన్గా వాళ్ళు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడు అటాక్ మరింత స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది. ముస్తఫిజుర్ని వాళ్ళు తెచ్చుకున్నారు ఆపరేషన్ సింధు తర్వాత. మళ్ళీ IPL రెజ్యూమ్ అయినప్పుడు అప్పుడు కొన్ని ఎమర్జెన్సీ రీప్లేస్మెంట్స్ ఇచ్చినప్పుడు తెచ్చుకున్నారు. కానీ అదేంటంటే అలాంటి రీప్లేస్డ్ ప్లేయర్స్ని యూ కెనాట్ రిటైన్. అందుకని ముస్తఫిజుర్ని దే కుడ్ నాట్ రిటైన్. బట్ ముస్తఫిజుర్ ఆడిన మ్యాచ్లో అతని ఎకానమీ బాగుంది, వికెట్ కూడా తీశాడు. ఇండియన్ పిచ్చెస్, ముఖ్యంగా ఢిల్లీ పిచ్, స్లో పిచ్ పైన ముస్తఫిజుర్ కెన్ బి ఎ వెరీ వెరీ హ్యాండ్ఫుల్. సో ముస్తఫిజుర్ని వాళ్ళు బైబ్యాక్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ముస్తఫిజుర్ వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ స్టార్క్ ఉన్నప్పటికీ కూడా, బికాజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విత్ మెయిన్లీ యూజింగ్ దో స్లోయర్ వన్స్. సో అతనికి ఉన్న వేరియేషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఆ కటర్స్ కానీ ఆ ఢిల్లీ పిచ్ మీద గ్రిప్ అవుతాయి. సో ఐ థింక్ ముస్తఫిజుర్ కోసం వెళ్తారు అని అనుకుంటున్నాను నేను. ముస్తఫిజుర్తో పాటు మీకు ఇంకా వాళ్ళకి దే కెన్ హ్యావ్ 1 or 2 నోకియా. ఐ థింక్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ బిఫోర్. నోకియా తెచ్చుకోవచ్చు. ఎన్గిడి, ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకు. ఎన్గిడి కూడా ఈజ్ వెరీ గుడ్ విత్ ఈ స్లోయర్ వన్స్. సో ఎన్గిడి, ముస్తఫిజుర్ లాంటి బౌలర్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడే అవకాశం. సో దే హ్యావ్ అండ్ ఫజల్ హక్, ఫరూకీ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్స్ అట్లీస్ట్ వాళ్ళ ఫ్లై స్లాట్స్లో 2 స్లాట్స్ వాళ్ళు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వాళ్ళు వాడుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆల్రౌండర్స్ విషయంలో మీకున్న ఆప్షన్స్ అంటే ఆల్రెడీ మీకు అక్కడున్న ఫారిన్ ఆల్రౌండర్స్ ఎవరంటే మీకు మ్యాక్స్వెల్ ఈజ్ దేర్, లియామ్ లివింగ్స్టన్ ఈజ్ దేర్ అండ్ అఫ్ కోర్స్ ఆండ్రే రస్సెల్ ఈజ్ దేర్. బట్ దే కుడ్ గో ఫర్ డ్రే రస్. will not come cheap.
అతను కనీసం 10 కోట్లు పలుకుతాడు. డ్రేరస్ 37, ఆల్మోస్ట్ 38 ఉంటాడు. నెక్స్ట్ ఐపీఎల్కి 38 ఇయర్స్ వస్తాయి. బట్ అతను ఫిట్గా ఉన్నాడు కాబట్టి డ్రేరస్ కోసం వెళ్తే అదొక గ్యాంబుల్, బట్ వర్త్ టేకింగ్ దట్ గ్యాంబుల్. ఎందుకంటే డ్రేరస్ మీకు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా ఉంటాడు. మీకున్న టీం సెట్ అయింది కాబట్టి అతను పర్ఫామ్ చేస్తే యూ కెన్ కీప్ హిమ్, ఆర్ అదర్వైజ్ యూ కెన్ కీప్ హిమ్ ద రిజర్వ్స్. సో 10 కోట్ల వరకు అయితే వెళ్ళొచ్చు వాళ్ళు డ్రేరస్ కోసం 10 కోట్లకు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి పర్సులో ఇంకా 11 crores ఉంటాయి కాబట్టి దే కెన్ డూ షాపింగ్ ఫర్ అదర్స్ విత్ దోస్ 11 crores. 10 కోట్ల కోసం వెళ్ళి అతను ఎందుకంటే యూ కెన్ విన్ యూ మ్యాచెస్ ఆన్ హిస్ డే, యూ కెన్ విన్ యూ మ్యాచెస్ ఐదర్ విత్ బ్యాట్ ఆర్ బాల్. సో అతను మీకు బోల్డెన్ ఆప్షన్స్ ఇస్తాడు అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ని. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టీమ్ సెట్ అయింది కాబట్టి దే కెన్ ఎఫోర్డ్ టు టేక్ దట్ గ్యాంబుల్. సో డ్రేరస్ కోసం వెళ్ళచ్చు. మ్యాక్స్వెల్ అండ్ లియామ్ లివింగ్స్టన్ దే నెవర్ రియల్లీ డిడ్ వెల్. మ్యాక్స్వెల్ ఇటీవల 2-3 సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఐపీఎల్లో ఎప్పుడు. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ లియామ్ లివింగ్స్టన్ కూడా ఎప్పుడు ఐపీఎల్లో హాజ్ నాట్ డన్ రియలీ వెల్. సో అందుకని వాళ్ళకంటే రస్సల్ ఈజ్ ఎ బెటర్ బెట్. డెఫినెట్గా రస్సల్ కోసం వెళ్తే వీళ్ళకి బాగానే ఉంటుంది. వీళ్ళ రిక్వైర్మెంట్కి అతను సూట్ అవుతాడు. లేటర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అతను బ్రహ్మాండంగా ఐ కెన్ గివ్ యూ దోస్ ఫైర్ ఓవర్స్. కాబట్టి దే షుడ్ గో ఫర్ రస్సల్ అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా వాళ్ళు దే కెన్ 5 ఉన్నారు కాబట్టి ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ కోసం కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో దే కెన్ గో ఫర్ మిల్లర్ విల్ కమ్ ఫర్ 5-6 crores వస్తాడు మిల్లర్. సో మిల్లర్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. మిల్లర్ కూడా చాలా డిమాండ్లో ఉంటాడు. ఎందుకంటే లోయర్ ఆర్డర్లో వచ్చి బ్యాటింగ్ చేయగల, ఫినిషింగ్ చేయగల ప్లేయర్ అంటే చాలా టీమ్స్ వెళ్తాయి. సో మిల్లర్ కోసం కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. డ్రేరస్, మిల్లర్ అండ్ జేక్ ఫ్రేజర్ మెగ్గాక్ 9 crores పెట్టి లాస్ట్ టైం తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు దే కెన్ బై హిమ్ బ్యాక్. అంత అమౌంట్ పలకడు. యూ కెన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ హిమ్ ఫర్ 3-4 crores యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ హిమ్. ఎందుకంటే మనం చూసాం కదా 2024 సీజన్లో అతను ఎప్పుడైతే టీంలోకి వచ్చాడో హీ హాజ్ చేంజ్ ది ఫార్చ్యూన్స్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అతను కూడా. సో అతను కనుక ఫామ్లోకి వస్తే ఈ కెన్ బి వెరీ వెరీ డిస్ట్రక్టివ్. సో అలాంటి ప్లేయర్ కోసం మీరు అంటే ఇఫ్ ఈస్ కమింగ్ అట్ 3-4 crores మీరు బైబ్యాక్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. సో ఫారిన్ ప్లేయర్స్ విషయంలో వీళ్ళకి అంటే ఇంకా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో అది ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ టాస్క్ హెస్ బిన్ వెరీ వెరీ సింపుల్. 5 ఫారిన్ ప్లేయర్స్ని మిగతా 3 slotsలో బ్యాకప్స్, కొంతమంది ఒక థర్డ్ వికెట్ కీపర్ అండ్ సమ్ బ్యాకప్స్ ఇన్ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ పేస్ బౌలింగ్ కూడా ఇండియన్ పేసర్స్ ఎవరన్నా మంచి ఇండియన్ లైక్ ఆకాష్ మడ్వాల్, దే కెన్ గో ఫర్ ఆకాష్ మడ్వాల్ కైండ్ ఆఫ్ బౌలర్స్. సో అది వాళ్ళ లిమిటెడ్ రిక్వైర్మెంట్. బట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. చాలా ఆప్షన్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ఉన్న రిటైన్డ్ ప్లేయర్స్లో వాళ్ళ 11 ఈజ్ లుకింగ్ వెరీ వెరీ డీసెంట్. కాబట్టి దే కెన్ గో ఫర్ అండ్ ఆల్సో దే హ్యావ్ ది ఆప్షన్స్. రాహుల్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెనర్గా చేసుకోవచ్చు, లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఈవెన్ కరుణ్ నాయర్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు. సో దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. సో టీమ్ ఈజ్ లుకింగ్ ఇంప్రెసివ్, డెఫినెట్లీ ఇంప్రెసివ్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరిని నేను మిస్ అయినవన్న టార్గెట్ చేసిన ప్లేయర్స్ని అవన్నీ మీరు కామెంట్స్లో చెప్పండి.